राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ కిషన్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అనేది శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ ఫస్ట్ ఎపిసోడ్ అయితే దేనికి వచ్చేసాం. నేనైతే ఒక పూలింగ్ పెట్టుండే అనమాట, ఎంతమందికి ఏ వీడియో చూడాలనిపిస్తుంది. సో చాలా మంది మోస్ట్ ప్రాబబ్లీ 50% కన్నా ఎక్కువ మనకైతే శ్రీ సరస్వతి ఆర్ట్స్ కాళీ సుమన్ భాయ్ వాళ్ళ షెడ్ అయితే చాలా మంది అయితే చూడాలనిపించింది అందరికి. సో చాలా మంది అయితే ఓట్ వేసినారు అన్న వాళ్ళ వీడియో అయితే తీయండి. సో నేనైతే కాళీ సుమన్ భాయ్తో ఉన్నా. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో అన్న చెప్పాలి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు? ఈసారి ఎట్లా నడుస్తుంది వర్క్? చాలా బాగా నడుస్తుంది ఈసారి. ఓకే, లాస్ట్ ఇయర్ మా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్స్ కి గణపతి మనం ఎవరికి ఇచ్చినాము వాళ్ళ అందరికి నేను మీ ఛానల్ ద్వారా కూడా నేను కమెంట్ చేశాను. ఓకే, ఈసారి మా దగ్గర లార్జ్ క్వాంటిటీలో వర్క్ చేస్తాము, మళ్ళీ క్వాంటిటీ పెంచాను ఈసారి. మళ్ళీ ప్రైస్ విధంగా చూస్తే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్ లో కూడా నేను ఇవ్వడానికి మంచి మంచి ఐడియాస్ తీసుకొచ్చాను. ఓకే, మీ ఛానల్ ద్వారా అందరు బప్పా లవర్స్ కి చెప్పాల్సింది ఒకటే, ఈసారి మంచి మంచి కాన్సెప్ట్ లో పెద్ద పెద్ద హైట్ లో భారీ ఎత్తున గణపతి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. మీరు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి గణపతి చూసుకోండి. మంచి మంచి బెస్ట్ ప్రైస్లలో మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ తోటి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్, మంచి ఫినిషింగ్, మంచి కాస్ట్యూమ్స్ లో మంచి డైమండ్ వర్క్ లో కూడా మీకు ఇవ్వడానికి నేను ఈసారి ఫుల్ఫిల్ గా అవైలబుల్ ఉన్నాను 24 hours. సో బేసికలీ ఇంకోటి ఏంటంటే ఈసారి అన్న వాళ్ళు పెద్ద సైజ్ ఐడల్స్ బేసికలీ 20+ feet లో కూడా చాలా వెరైటీ ఐడల్స్ అయితే చేసినారు ఈసారి. సో మొత్తం అయితే నేను వీడియోలో ఫర్దర్ గా చూపిస్తాను. ఒకసారి అయితే ఇంకా అన్న ద్వారా కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో మీరైతే పెద్ద ఐడల్ చెప్తున్నాం కదా, సో మన వెనకాల చూసుకోవచ్చు చించిపోక్లికా చింతామణి 2023 వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్, చాలా ఫేమస్ అయింది లాస్ట్ ఇయర్ ఇది. సో నా దీని గురించి చెప్పాలన్న, ఎంట్రీ కాగానే మనకైతే లాస్ట్ ఇయర్ కూడా చింతామణి డిస్ప్లే చేసినారు. ఎవ్రీ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా నేను మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ లో చింతామణి ఒక గణపతి అనేది నేను డిస్ప్లేలో చేయడం జరుగుతుంది. అది బుకింగ్ కోసమే మనం పెట్టాము. ఇప్పటి వరకు అది అవైలబుల్ ఉంది, ఇంకా బుకింగ్ అవ్వలేదు. టిల్ డేట్ ఇవాళ ఇప్పటిదాకా అది బుకింగ్ ఎవరు చేసుకోలేదు. అయితే హైదరాబాద్ లో ఎవరైతే అయోధ్య రాముడి గుడి కట్టిన మనసులో ఉంటే రామ్ భక్తులకి ఈ గణపతి ఇద్దామని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇది రామ్ దర్బార్ గణపతి పోక్లి చింతామణి గణపతి 2024 లో మనం చేసి అవైలబుల్ పెట్టాము. ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది, రెడీ చేసి పెట్టాము. సో అన్న దీని హైట్ ఎంత ఉంటుంది అన్న? చాలా పెద్దగా ఉంది. అండ్ గణపతి వచ్చేసి మనది 17 feet ఐడల్ గణపతి. మన బ్యాక్గ్రౌండ్ కలిపేసి మన 19 feet. ఫోల్డింగ్ సిస్టమ్ మొత్తం ఉంటది. లెఫ్ట్ రైట్ లో కూడా ఫోల్డింగ్ ఉంటది, పైకి కూడా ఫోల్డింగ్ ఉంటది. 3 టేబుల్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే ఓకే అన్న, ఇంకోటి మన ముంబైలో కూడా ఈ సైజు విగ్రహం అయితే చేయలేదు చించిపోక్లికా చింతామణి. మీరు దానికన్నా పెద్ద చేసిరు. యాక్చువల్లీ చించిపోకలి చింతామణి గణపతి బాడీ సైజ్ వచ్చేసి 12 feet to 12.5 feet ఉంటది. ఇది వచ్చేసి మనది 14 feet బాడీ. ఇది ఈ బాడీ ఒరిజినల్ బాడీ మనది. ఇది విజయ్ ఖాతూర్ సార్ చేసిన గణపతి. ఆయన మొత్తం ముంబైలో పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్. ఆయన ఫేస్ ఇది, ఆయన చేత చేసిన ఫేస్ ఇది. ఆ గణపతి మీకు ఇవ్వడానికి రెడీ. సో మనకైతే మోస్ట్ ఫేమస్ అనమాట విజయ్ ఖాతూర్ సార్. సో ఆయన చేతిలో చేసిన ఫేస్ అనమాట ఇది. సో ఆ ఫేస్ అయితే అన్న వాళ్ళు అయితే డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది యాక్చువల్ గా. మనమైతే ఆల్రెడీ చూసినాం చించిపోక్లికా చింతామణి. ఆల్రెడీ అయితే అన్నతో మాట్లాడి మొత్తం అయితే డీటెయిల్ గా తెలుసుకున్నాం విగ్రహం గురించి. సో ఓవరాల్ 17 feet అంటే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలిపి 19 feet వస్తుంది అంట విగ్రహం. సో మొత్తం అయితే అది ముంగల. అండ్ అది కాకుండా మనకైతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే విగ్రహాలు ఉన్నాయి. సో దీనికైతే చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా మనకైతే పంచ వర్క్ మొత్తం అయితే అయిపోయింది. సో బేసికల్లీ మన షోకేస్ కోసం అనమాట, పంచ ఎట్లా రాబోతుంది ఫైనల్ అనేసి. అండ్ నెక్స్ట్ లైన్ లో కూడా ఒకసారి అయితే చూసుకుందాం డిఫరెంట్ కాన్సెప్ట్ లా. అండ్ ఇదే దీని తర్వాత ఇంకా సెకండ్ షెడ్ కూడా ఉంది ముంగల్కి. అందులో అయితే మనకు అన్ని మోస్ట్ ప్రాబబుల్లీ పెద్ద హైట్లు అయితే విగ్రహాలు ఉన్నాయి. దీన్ని చూసుకోవచ్చు. వెనకాల ఫ్లవర్ ప్రభావం అయితే వచ్చింది సో ప్రస్తుతానికి. అండ్ అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫరెంట్. అండ్ 5 faces వచ్చినాయి స్వామివారికి. అండ్ 10 hands, 5 faces 10 hands అయితే స్వరూపంలో స్వామివారి ఇక్కడ దర్శనమిస్తున్నారు. అట్లనే ముంగల్ కూడా చూసుకుందాం. డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ లో అయితే మనకు 12, 13 feet, 14 feet అయితే ఈ సైజ్ లో అయితే ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు విత్ బ్యాక్ డ్రాప్. సో ప్రస్తుతానికి అయితే ఇంకా బ్యాక్ డ్రాప్ వర్క్ అయితే కొన్ని విగ్రహాలకే అయినాయి. సో ఇంకా స్టార్ట్అప్ లోనే అనమాట బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం. సో ఇంకా కొన్ని రోజులు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మోస్ట్లీ మనకైతే బ్యాక్ డ్రాప్ వర్క్ కూడా అయిపోతుంది. చిన్న విగ్రహాలు అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చూసుకోవచ్చు పెద్ద విగ్రహం కూడా చించిపోక్లి చింతామణి సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాం మీకు. సో ఎంత బ్యూటిఫుల్ ఫేస్. ఆల్రెడీ అన్న ఇప్పుడు అయిపోయిండు మనకైతే విజయ్ ఖాతూర్ సార్ ఫేస్ అయితే ఇచ్చినాడు. అండ్ అగైన్ దీన్ని కూడా చూసుకోవచ్చు, అగైన్ విత్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఈ స్వామివారికి అయితే విఠలేశ్వర రూపంలో గణపతి బాప్ప దర్శనం ఇస్తున్నట్టు అగైన్ విత్ బ్యాక్ డ్రాప్. సో మనకైతే బోత్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, బ్యాక్ డ్రాప్ తో సహా బ్యాక్ డ్రాప్ లేకుండా అన్ని అయితే విగ్రహాలు మనకు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇంకా అయితే అన్న వాళ్ళు బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కాళీ సుమన్ భాయ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది అన్న. సో అన్ననే మెయిన్ అనమాట, మొత్తం మేనేజ్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు
అగైన్ ప్రస్తుతానికైతే మీకు ఓన్లీ సింపుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంటాయి, కానీ కొంచెం టైంలో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆల్రెడీ చెప్పిన ప్రతి ఒక్క విగ్రహంకి అయితే బ్యాక్ డ్రాప్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు చూద్దాం మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తున్నాయి అనేసి. సో బేసికలీ నేనైతే ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తున్నాను మొత్తం అన్ని విగ్రహాలవి. సో చూసుకోవచ్చు మన గద్దె మీద స్వామివారు కూర్చున్నట్టు అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీరైతే కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఓవరాల్ అయితే ఇదే. ఇంకా నెక్స్ట్ షెడ్లో పోయి అవి కూడా చూసుకుందాం ఒకసారి. ఆ లైన్కి పోయే ముందు మనకైతే మధ్యలో ఇంకా కొన్ని ఐడల్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసుకుంటూ పోదాం. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి అయితే పంచ వర్క్ షాల్లో వర్క్ అయితే మొత్తం అయిపోయింది. సో మన ముంబై నుంచి అయితే అన్న వాళ్ళు వచ్చి మొత్తం అయితే ఒక డిస్ప్లే మోడల్స్ కొన్ని ప్రతి ఒక్క సైజులో అయితే ఒక్కొక్క డిస్ప్లే మోడల్ వేసిపోయినారు. సో మొత్తం అయితే అన్న వాళ్ళు ఇంకా చూసి వర్క్స్ అయితే చూసుకుంటున్నారు అనమాట. సో చాలా ఐడల్స్కి అయితే ఇక కవరింగ్ అయిపోయింది. సో బేసికలీ బాడీ వర్క్ మొత్తం అయిపోయి ఒక్కొక్క కోట్ అయిపోయింది కదా పెయింటింగ్ది. సో మొత్తం అయితే కవర్ చేసినారు. ఇంకా నెక్స్ట్ షేడింగ్స్ టైంలో అయితే మొత్తం ఆన్ అయితే చేస్తారు. సో బాయ్ రామ్. సో యా చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఐడల్కి అయితే ప్రస్తుతానికి ఒక ఫస్ట్ కోట్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు వైట్ కలర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లా దీనికైతే బ్యాక్ డ్రాప్ అగైన్ మనకైతే గరుడ పక్షి. సో అట్లనే అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. సో చూద్దాం ఇంకా ఇది ఇంకో స్టాండింగ్ పొజిషన్ ప్రభావ్లా. సో ఆ ఇంకొక నెక్స్ట్ ఉంది కదా మనది షెడ్, అందులో అయితే మనకి నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు ఉన్నాయి. ఒక రేంజ్ మీకైతే ఇష్టం అందరూ అయితే నచ్చుతుంది ఆ షెడ్ మొత్తం. చూసుకోవచ్చు అగైన్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ స్వామివారిది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అగైన్ ఇదే కాకుండా మనకైతే 3 to 4 ఫీట్స్లో కూడా అన్న వాళ్ళైతే స్టార్టింగ్ 4 ఫీట్స్ నుంచి 5 ఫీట్స్ నుంచి అయితే మనకి విగ్రహాలు కూడా అందిస్తున్నారు. చూసుకోవచ్చు చిన్న సైజులో కూడా ముంబై స్టైల్లో. సో అది కూడా చాలా మంచిది. అండ్ అట్లనే ఫేస్ చూడండి ఒకసారి, స్మైలింగ్ ఫేస్ ప్రస్తుతానికి అయితే క్లియర్ లేదనమాట, బట్ చాలా మంచిగా ఉంది. అండ్ ముంగల్ కూడా చూసుకోవచ్చు చాలా ఐడల్స్ అయితే ఉన్నాయి లోపల, కొంచెం కంజెస్టెడ్ ఉంది లోపల, బట్ ఓవరాల్గా అయితే ఇదే. అండ్ వన్ మోర్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అనమాట స్వామివారికి చూసుకోవచ్చు. సో మనకైతే బేస్మెంట్ ఒక 4.5 ఫీట్స్ ఉంటుంది అనమాట, దాని మీద గణపతి బప్ప. సో డిఫరెంట్గా వచ్చింది ఈ ఐడల్ కూడా. సో ఫ్రెండ్స్ సెకండ్ షేడ్లో ఎంట్రీ కాగానే స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు మనకైతే ఎలిఫెంట్ మీద స్వామివారు అయితే చాలా విరాజ్ రూపులు అయితే కూర్చున్నారు. చాలా మంచి అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే ఒక విగ్రహం హైట్ వచ్చేసి 18 ఫీట్స్ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ షెడ్లో అయితే మోస్ట్లీ సెకండ్ షెడ్ ఇది వచ్చి కొత్త షెడ్ అనమాట. ఇందులో మనకైతే అన్ని కొత్త డిజైన్స్లా కొత్త ప్యాటర్న్స్లో అయితే ఐడల్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ అన్నీ వచ్చేసి 25 ఫీట్స్ 20 ఫీట్స్ 23 ఫీట్స్ చాలా పెద్ద హైట్లు అయితే నేను చూసుకోవచ్చు మీరు. సో మనమైతే ఒకసారి లోపల రాగానే మొత్తం హెడ్ పైకి పెట్టే చూడాల్సింది అన్ని విగ్రహాలు. చాలా పెద్ద హైట్లు అయితే కాళీసుమన్ అయితే సార్ వర్క్ చేస్తున్నాడు. అండ్ స్పెషల్లీ ఆల్రెడీ మీకు అయితే చెప్పిన ఫేస్, సో అన్న వాళ్ళ ఫేస్ కూడా సార్ చాలా మంచిగా ఉంది. అండ్ పెయింటింగ్ ఎవ్రీథింగ్. సో ఈ స్టార్టింగ్ లైన్ నుంచి అన్నీ చూసుకుని పోదాం. సో ఈ విగ్రహంకి అయితే కవర్ అయితే వేసినారు. ఈ లైన్లో మొత్తం అయితే మనకు 13-12 ఫీట్స్లా అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అందులో కూడా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్. సో చూసుకోవచ్చు స్వామివారు అయితే ఒక కాలు అయితే సింహాసం మీద అండ్ ఇంకో లెగ్ అయితే కింద ఉంది. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లా అయితే ఓవరాల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు మొత్తం అయితే కింద వుడెన్ వర్క్ నడుస్తుంది. అండ్ దీనికైతే వుడెన్కి సైడ్కి బార్డర్ కూడా వచ్చేసింది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని తర్వాత దీన్ని కూడా వుడెన్ వర్క్ అయిపోయినాక మొత్తం అయితే బార్డర్స్ అయితే పెడతారు పిఓపివి. సో మొత్తం అయితే చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే చూసుకోవచ్చు ముంగల. సో చాలా క్వాంటిటీలు అయితే అన్నవాళ్ళు చేస్తున్నారు. బెస్ట్ ప్రైస్కి అయితే మీకు విగ్రహాలు అందిస్తాడు అన్న. ఇది వచ్చేసి 6 హ్యాండ్స్ స్వామివారికి. అండ్ ఇట్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ సిట్టింగ్స్ ఉన్నాయి. ఒకసారి అయితే మీరు షెడ్కి రండి, వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడండి. సో చాలా ఈసారి అయితే రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాడు అన్న, ఆల్రెడీ అయితే మనకు చెప్పిండు స్టార్టింగ్లోనే. అండ్ నెక్స్ట్ లైన్ కూడా చూసుకుందాం. సో ఓవరాల్గా అయితే ఈ లైన్లో 10, 13, 14 డిఫరెంట్ హైట్స్లో అయితే విగ్రహాలు ఉన్నాయి. అండ్ బేసికలీ సెకండ్ షెడ్లో వచ్చేసి మనకు 14 ఫీట్స్ నుంచి 25 ఫీట్స్ దాకా అయితే ఐడల్స్ అందిస్తున్నారు అన్న వాళ్ళు. సో నెక్స్ట్ లైన్లో కూడా చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ లైన్ వచ్చేసి మొత్తం పెద్ద ఐడల్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. సో బ్యాకే చూసుకోవచ్చు స్వామివారిది. అండ్ ఈ ఐడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్గా వస్తుంది వీడియో అయితే ఓవరాల్గా. ఒకసారి అయితే మీరు లైవ్ వచ్చి చూస్తే మీకైతే రియల్ అవుట్పుట్ ఏందో కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్లో ఎన్ని ఐడల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఇట్లా అనుకుంటే చాలా ఒక నియర్ టు 80 ఐడల్స్ ఉంటాయి ఈ ఒక్క షెడ్లా. అండ్ చూసుకోవచ్చు హైట్ చూడండి ఒకసారి. సో ఇవే మొత్తం అయితే ఓవరాల్గా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్క విగ్రహంకి అయితే బ్యాక్ డ్రాప్ కూడా వచ్చేది ఉంది. సో ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే రాలే. సో ఒకసారి బ్యాక్ డ్రాప్ వచ్చినాక మనకైతే డీటెయిల్గా తెలుస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ లైన్లో. అండ్ మనం ఫస్ట్ దీనికన్నా ముందు చూసిన లైన్లో అయితే మనకు అన్ని బాడీ కలరింగ్ అయిపోయినాయి బేసికలీ. సో స్కిన్ కలర్ ఒక కోట్ వచ్చేసింది. ఇంకా దాని తర్వాత షేడింగ్స్ వస్తాయి. అండ్ దానికైతే చాలా మంచి వచ్చింది చూసుకోవచ్చు ముంగల ఆ విగ్రహంకి అయితే సీటింగ్ పొజిషన్. సో ఇట్లా అయితే కంటిన్యూ వర్క్స్ అయితేనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ లైన్లో కూడా చూసుకుందాం. సో ఈ లైన్ వరకు అయితే మనకు ఓన్లీ వైట్ కోట్ ఒకటే అయింది. సో చూసుకోవచ్చు అన్ని ఐడల్స్. సో ఓవరాల్గా అయితే ఒకసారి మీరు రియల్లో వచ్చి చూస్తేనే మీకైతే ఐడల్స్కి ఉన్న
డీటెయిలింగ్ అనిపిస్తుంది అనమాట. సో తీసుకొని చూసుకోవచ్చు. సో స్వామివారికి సంబంధించిన జ్యువెలరీ కూడా మొత్తం అయితే ఎంత డీటెయిల్గా అయితే వర్క్ జరిగింది. సో దీని తర్వాత దీని మీద షేడింగ్స్, పెయింటింగ్, సో అన్ని ప్రాసెస్ మనకు తెలిసింది. సో ఈ లైన్లో కూడా ఎండ్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క విగ్రహం అయితే మనకు డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లు అయితే దొరుకుతుంది. అండ్ ప్రస్తుతానికి కూడా అన్న వాళ్ళైతే ఆల్రెడీ చెప్పిన బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇంకేమైనా బుకింగ్స్ ఉంటే తొందర అయితే వచ్చి అన్న వాళ్ళ దగ్గర అయితే బుక్ చేసుకోవచ్చు. అట్లనే ఇంకా చూసుకోవచ్చు మనకైతే లయన్ ఫేస్. సో చాలా అగ్రెసివ్ ఉంది. అండ్ అట్లనే ఎంట్రీ కాగానే నేను చెప్పిన కదా అటు సైడ్. సో అది వచ్చేసి ఎలిఫెంట్ వెనకాలకి వచ్చేసి మన గరుడు. సో మనకైతే చాలా ట్రెండ్ అయింది ఈ ఐడల్, మనకు అందరు తెలిసిందే. గరుడు మీద గణపతి బప్ప దర్శనం ఇస్తున్నారు విత్ 6 హ్యాండ్స్. సో నాట్యం చేస్తున్నట్టు. సో అది మనకు అందరూ తెలిసిందే, లాస్ట్ టైం చాలా ట్రెండ్ అయింది ఐడల్. సో ఇట్లాంటి ఒక ఐడల్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినా అన్న వాళ్ళైతే మీకు చేసి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి, ఇంకొక 1 వీక్ 10 డేస్ వరకు అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా కింద నెమిలి కమ్ అవుట్పుట్ వచ్చింది. అండ్ దాని మీద గణపతి బప్ప. సో అదైతే ఇప్పుడైతే మనకు విజిబుల్ ఉంది ఇక్కడ. అట్టని సైడ్ కొంచెం డిఫరెంట్గా కింద నందీశ్వర్ ఫేస్ వచ్చింది. అట్లనే దాని మీద గణపతి బప్ప విత్ 10 హ్యాండ్స్. సూర్య చాలా రేర్ ఇది. 10 హ్యాండ్స్ స్టాండింగ్ పొజిషన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది రియల్లో చూస్తే విగ్రహం. అండ్ నేను చూపిస్తున్న అన్ని ఐడల్స్ ఒకవేళ మీకు ఏమైనా నచ్చుతున్నాయి అనేసి అయితే ఒకసారి కాళీ సుమన్ బైక్ అయితే మీరు వాట్సాప్ చేయండి, చేసి ఒకసారి అయితే అడగండి. సో డీటెయిల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే అన్న ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అండ్ దానికన్నా మంచిది ఒకసారి అయితే మీరు రియల్లో వచ్చి చూసే ప్రయత్నం అయితే చేయండి. అక్కడ చూసుకోవచ్చు మన శివుని రూపంలో లేకపోతే పరశురామ రూపంలో అయితే ఈ విగ్రహం రాబోతుంది ఫైనల్గా. సో చూసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడైతే ఓన్లీ డైస్ అయితే అటాచ్ చేసినాను అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు పైన అయితే అన్న స్మూతింగ్ వర్క్ చేస్తుంది బేసికలీ స్వామివారికి. సో నెక్స్ట్ లైన్లో కూడా చూసుకుందాం. చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ సరస్వతి ఆర్ట్స్లో. సో ఒక చిన్న హైట్ నుంచి చాలా మందికి అయితే సార్ ముంబై ఐడల్స్ పెట్టాలని ఉంది కదా. సో చిన్న హైట్ నుంచి పెద్ద హైట్ దాకా ప్రతి ఒక్క ఐడల్స్ అయితే దొరికిపోతాయి ఇక్కడ 14 to 25 ఫీట్స్ దాకా. సో అది చూసుకోవచ్చు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐడల్. సో దీనికైతే బుల్కి ఫేస్కి ఫినిషింగ్ చూడండి ఒకసారి. సో చాలా డీటెయిల్గా అయితే ఫినిషింగ్ వర్క్ అయింది. అండ్ దాని మీద స్వామివారు అండ్ స్వామివారి తొండం మీద కృష్ణుడు అయితే వచ్చింది చూసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్గా బేసికలీ ఈ విగ్రహం వచ్చి స్కెచ్ మీద అయితే చేసినారు. సో నా ప్రకారం అయితే ఇంకా ఇది ఒక్కసారి ఫైనల్ అవుట్పుట్ వచ్చినాక చాలా డీటెయిల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ ఐడల్ మనకు ఫైనల్గా. అండ్ ప్రస్తుతానికి ఈ ఐడల్ హైట్ వచ్చేసి 18-20 ఫీట్స్ ఉంటుంది. అండ్ అగైన్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలుక మీద గణపతి బప్ప విత్ అగైన్ 10 హ్యాండ్స్. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, అగ్రెసివ్ పొజిషన్ టైప్లా. అండ్ మంచిగా ఉంది ఓవరాల్ అయితే విగ్రహం. సో ఇంకా ముంగలు కూడా చూసుకుందాం. అండ్ అగైన్ ఇట్ సైడ్ వచ్చేసి ఎలుకకి అయితే ఎంత క్యూట్ ఫేస్ అయితే చూసుకోవచ్చు మీరు. సో చాలా బిగ్ సైజ్ అనమాట. హ్యాండ్ పెట్టి అయితే సో చాలా బిగ్ సైజ్ ఐడల్ ఇది కూడా. అండ్ దాని మీద ఎలుకకి కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం అయితే ఎలుక మీద కూడా ఒక షాల్ అన్న అట్లా వేసి దాని మీద స్వామివారిని కూర్చోపెట్టినట్టు అయితే ఐడల్ ఉంది. అండ్ ముంగల్ అయితే ఆల్రెడీ చెప్పిన, వెనకాలని చూపించిన మొత్తం అయితే స్మూతింగ్ వర్క్ నడుస్తుంది స్వామివారికి. అట్లనే ఆపోజిట్ సైడ్లో కొంచెం డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో గణపతి బప్ప. అండ్ అగైన్ ఇన్ 18, 17, 16 ఫీట్స్ అనమాట. సో ఎగ్జాక్ట్గా అయితే మనకు హైట్స్ అయితే చెప్పలేము, కాజ్ మొత్తం అయితే చూసుకోవచ్చు ఎంత కంజెస్టెడ్ ఉంది. అట్లనే ఇన్ని ఐడల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లైన్లో కూడా చూసుకుందాం ఒకసారి. ఇంకొక వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐడల్ ఒకసారి అయితే మీకు చూపిస్తా. సో నాకైతే ఐడల్ కూడా చాలా నచ్చింది. సో చూసుకోవచ్చు ఈ ఐడల్ అనమాట. సో ఇది కూడా చాలా మంచి బ్యూటిఫుల్ సిట్టింగ్ పొజిషన్ వచ్చింది ఈ విగ్రహం కూడా. అండ్ అట్ సైడ్ చూసుకుందాం. సో ఈ లైన్ మొత్తం బేసికల్ వచ్చేసి నేను చూపించాను కదా సీటింగ్ పొజిషన్. సో ఈ లైన్లో అన్ని వచ్చేసి సీటింగ్ పొజిషన్, బట్ డిఫరెంట్ స్టైల్లో అనమాట. సో సీటింగ్ పొజిషన్లో యూజువల్లీ మనమైతే లాస్ట్ టైం ఒకటే విగ్రహం చేసిన అన్నవాళ్ళు సీటింగ్ దాంట్లో ఇట్లా మొత్తం గద్దె మీద కూర్చున్నట్టు, ఇంత పెద్ద గద్దె మీద. కానీ ఈసారి అయితే 4 విగ్రహాలు అయితే వేసిండు ఆయన. అది కూడా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో అయితే చాలా అట్రాక్ట్ కొడుతున్నాయి విగ్రహాలు. అండ్ అట్లనే అటు సైడ్ చూసుకోవచ్చు లాస్ట్కి గణపతి బప్ప మీద అయితే అమ్మవారు కూర్చున్నట్టు అయితే అవుట్పుట్ ఉంది. సో మొత్తం అయితే ముంగల నుంచి డీటెయిల్గా చూపించలేను, కానీ నెక్స్ట్ టైం ఒకసారి చూసుకుందాం. సో ఓవరాల్గా అయితే ఇవే శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్న అప్డేట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వద్దాం. చాలా మంది అయితే నన్ను రిక్వెస్ట్ చేసిరు, అన్న శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ అప్డేట్ ఏంది, ఎక్కడ వరకు వర్క్ అని. సో ఇవే ఓవరాల్ అప్డేట్. స్కిన్ కలర్ అయితే నడుస్తుంది ప్రతి ఒక్క విగ్రహంకి. ఒక నియర్ ఒక 50, 60, 70 ఐడల్స్కి స్కిన్ కలర్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లయినా ఛానల్లో కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష.